ఆమె ఆకాశంలో సగం, ఇంటిని చక్కదిద్దే హోమ్ మినిస్టర్, సమాజాన్ని గైడ్ చేసే శక్తి ఆమె సొంతం. ఆకాశంలో సగమైన ఆడవాళ్ల జనాభా సగానికి పడిపోతోంది. పురిట్లో నుంచే కాటికి పంపించేవాళ్లు కొందరు, పుట్టింది ఆడపిల్లని తెలిస్తే విషమిచ్చి చంపేవాళ్లు మరికొందరు. కన్నవాళ్లు పెంచి పెద్ద చేస్తే వేటాడే మృగాలకు కొదవలేదు. అందుకే ఏటేటా ఆడవాళ్ల జనాభా తగ్గుతోంది. సెక్స్ రేషియో బ్యాలెన్స్ తప్పుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మగాళ్ల రాజ్యం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాబోయే రోజుల్లో భారత జాతే అంతరిస్తుందేమోనన్న సందేహాలు. ఇంతకీ ఆడవాళ్లు లేకపోతే సమాజం ఏమైపోతుంది? అసలు ఎందుకు ఈ దుస్థితి? పడిపోతున్న ఆడవాళ్ల జనాభాపై వేసెక్ స్పాట్లైట్. ఆడపిల్లై పుట్టడం కన్నా అడవిలో మానే పుట్టడం మేలు. పురుషాధిక్య సమాజంలో ఒకనాటి సామెత ఇది. వంటింటికే పరిమితమైన ఆడవాళ్ల గురించి నాటి సామాజిక పరిస్థితులతో వాడుకలోకొచ్చిన సామెత అదే ఇప్పుడు రిపీట్ అవుతోంది. కాకపోతే నాటి సమాజానికి టెక్నాలజీ అందుబాటులో లేదు, ఇప్పుడొచ్చింది. అందుకే ఆడవాళ్లపై అరాచకాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. అంతే తేడా. జనాభా లెక్కలు, ఆడవాళ్లపై జరుగుతున్న అఘాయిత్యాలు, చిన్నారులని కూడా చూడకుండా తెగపడుతున్న మృగాళ్లను చూస్తుంటే ఈ డౌట్స్ రాకమానవు. స్త్రీ శిశు సంక్షేమం కోసం ఎన్ని చర్యలు తీసుకున్నా, ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా పరిస్థితిలో మార్పు లేదు. పాలిచ్చే జాతికి విషమిచ్చే సంస్కృతి పెరిగిపోతోంది. పురిట్లోనే పున్నామ నరకం చూపించేవాళ్లు ఎక్కువవుతున్నారు. అమ్మాయి పెరిగి పెద్దదైందంటే చాలు వేటాడే తోడేళ్లు ఎంతమందో. ఇంట్లో పనిచేసే ప్రదేశాల్లో, ఆఫీసుల్లో ఒక్క ప్లేస్ అని కాదు, ఒక్కో దశలో ఒక్కో నరకం చూస్తోంది ఆడ సమాజం. పురుషాధిపత్యం, పితృస్వామ్యం, ప్రేమోన్మాదం పేరేదైతేనేం ప్రతి స్టేజ్లో అష్ట కష్టాలు పడుతున్నారు ఆడవాళ్లు. పుట్టింది ఆడపిల్లని తెలిస్తే చాలు పురిట్లోనే చిదిమేయడం, ఒకవేళ బతికి బట్ట కట్టిందంటే వరకట్న వేధింపులు, అత్యాచారాలు, మానభంగాలు, ఏదో రూపంలో ఆడవాళ్లపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. రాత్రిపూటే కాదు, పగటిపూట కూడా ఆడవాళ్లు పబ్లిక్గా తిరగాలంటే భయపడే పరిస్థితి. దీనికి ఢిల్లీ ఘటనే సాక్ష్యం. ఆడవాళ్లపై అఘాయిత్యాలే కాదు, అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఎక్కువవుతున్నాయి. అమ్మాయిలను అమ్ముకోవడం, ఉమెన్ ట్రాఫికింగ్, కిడ్నాప్, మర్డర్ కేసులు కూడా ఎక్కువవుతున్నాయి. ఈ కారణాలన్నీ కలిసి ఆడవాళ్ల జనాభాను ఏటేటా తగ్గిస్తున్నాయి. స్త్రీ పురుష నిష్పత్తిలో భారీగా తేడాలొస్తున్నాయి. సెక్స్ రేషియో డేంజర్ బెల్స్ మోగిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు కనిపించేది మగాళ్ల రాజ్యమే. భారత జాతిలో ఇక ముందు ఆడవాళ్లకు స్థానం ఉండదేమో. అదే జరిగితే భవిష్యత్ భయంకరంగా ఉంటుందన్నది నిపుణుల ఆందోళన. దేశవ్యాప్తంగా మహిళా జనాభా తగ్గుతోంది. కొన్ని రాష్ట్రాలను తప్పిస్తే అత్యధిక రేషియో నమోదయ్యే రాష్ట్రాల్లో మనది కూడా ఒకటి. అలాంటి ఏపీలో కూడా పరిస్థితి దారుణంగా తయారైంది. రీసెంట్గా రిలీజ్ అయిన సెన్సస్ రికార్డ్స్ షాక్ ఇచ్చే వాస్తవాల్ని కళ్ల ముందుంచింది. ఆడవాళ్ల జనాభా తగ్గుదలంటే రూరల్లోనే అనుకుంటారు, కానీ రాజధాని హైదరాబాద్లో పరిస్థితి కొత్త చర్చకు దారితీస్తోంది. ఇంతకీ హైదరాబాద్ జనాభా లెక్కలు ఏం చెబుతున్నాయి? ఎక్కడో కాదు, రాష్ట్ర రాజధానిలో మైండ్ బ్లాంక్ అయ్యే రేంజ్లో ఉన్నాయి జనాభా లెక్కలు. ఆడవాళ్ల జనాభా తగ్గుతుందనడానికి
హైదరాబాద్ జనాభాని చూపిస్తే చాలనే రేంజ్లో ఉన్నాయి. 2001తో పోలిస్తే స్త్రీ పురుష నిష్పత్తిలో తేడా చాలా ఎక్కువ. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ ఓటర్ల జాబితా రిలీజ్ అయింది. అందులోని వాస్తవాలు భయపెట్టేలా ఉన్నాయి. హైదరాబాద్లోని 15 నియోజకవర్గాల ఓటర్ల జాబితా బయటకొచ్చింది. దాని ప్రకారం ప్రతి 1000 మంది పురుషులకు 907 మంది స్త్రీలున్నారు. 2001తో పోలిస్తే సెక్స్ రేషియో భారీగా పడిపోయింది. 10 ఏళ్ల క్రితం ప్రతి 1000 మంది పురుషులకు 943 మంది ఆడవాళ్లున్నారు. నాటి లెక్కలతో పోలిస్తే 36 మంది తగ్గిపోయారు. 1000కి 36 అంటే కోటి జనాభాకు సుమారు 3.5 లక్షల మంది ఆడవాళ్లు తగ్గారన్నమాట. నియోజకవర్గాల వారీగా చూస్తే బాగా అభివృద్ధి చెందిన జూబ్లీ హిల్స్ లో భారీ తేడాలున్నాయి. ప్రతి 1000 మంది పురుషులకు కేవలం 864 మంది స్త్రీలున్నారు. అంబర్పేట్లో 893, ఖైరతాబాద్ లో 894 మంది ఉన్నారు. అత్యధికంగా సికింద్రాబాద్, కంటోన్మెంట్ నియోజకవర్గాల్లో ఈ నిష్పత్తి 941గా నమోదైంది. హైదరాబాద్ జనాభా కోటి దాటింది. సుమారు 1,20,00,000 పైనే ఉంటుందని అంచనా. జనాభా లెక్కల్ని చూస్తే స్త్రీ పురుషుల మధ్య తేడా సుమారు 9.5 లక్షలు. భ్రూణ హత్యలు, హ్యూమన్ ట్రాఫికింగ్, శిశు విక్రయాలతో పాటు హత్యలు, అత్యాచారాల్లో హైదరాబాద్ రాటుదేలింది. మహిళలకు సంబంధించిన నేరాలన్నింటికీ హైదరాబాద్ రాజధానిగా మారింది. అందుకే ఈ తేడా అన్నది నిపుణుల వాదన. మహిళలపై దేశంలో నమోదయ్యే నేరాల్లో 7% ఒక్క హైదరాబాద్లోనే చోటు చేసుకుంటున్నాయి. వెస్ట్ బెంగాల్ తర్వాత అత్యధికంగా మహిళలపై నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం. దానికి సెంటర్ పాయింట్ హైదరాబాద్. ఇదొక్కటే కాదు, గ్రేటర్ పరిధిలోని ఔట్స్కట్స్ నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల్లో 70% రేప్ కేసులే కావడం మరీ దారుణం. వీటితో పాటు సభ్య సమాజం నుంచి ఎదురవుతున్న అవమానాలు, చీత్కారాలతో ఆత్మహత్య చేసుకుంటున్న మహిళలు, అమ్మాయిలు కూడా ఎక్కువే. ఆత్మహత్యలకు హైదరాబాద్ వేదికవుతోంది. అదే చింతించాల్సిన విషయం. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం వచ్చిన అమ్మాయిలను ట్రాప్ చేసి వ్యభిచార గృహాలకు తరలించిన కేసులెన్నో. ఈ కారణాలన్నీ కలిసి హైదరాబాద్లో స్త్రీ పురుష నిష్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. V6 స్పాట్లైట్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు V6 స్పాట్లైట్. ఆడపిల్లల కోసం భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన పరిస్థితి, దొరికితే చాలనుకునే స్థితి, ఎదురు కట్నం ఇచ్చి మరీ చేసుకునేందుకు పేరెంట్స్ రెడీ అవుతున్నారు. ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు రాష్ట్రంలో అమ్మాయిల కొరత ఎంత ఉందో చెప్పడానికి, సెక్స్ రేషియో ఏ రేంజ్లో గాడి తప్పిందో అర్థం చేసుకోవడానికి. కలికాలంలా అనిపిస్తున్నా ఇది నిజం. పురుషాధిపత్య సమాజంలో వరకట్నం ఓ స్టేటస్, కానీ కన్యాశుల్కం ఇచ్చే రేంజ్కు పురుషుడి స్టేటస్ పడిపోయిందంటే అది ఆడవాళ్లకు పెరిగిన గౌరవం కాదు, ఆడవాళ్లకు కరువు వచ్చింది. అందుకే మగ సమాజం కొట్టుకు చస్తోంది.
అది రీజన్. వరంగల్ పరిస్థితి మరీ దారుణం. ఓరుగల్లులో సగానికి సగం తగ్గింది ఆడవాళ్ల జనాభా. ఒకప్పుడు అమ్మాయి పుడితే ఇంట్లో లక్ష్మీ తాండవించేదని నమ్మేవాళ్ళు. మహాలక్ష్మి పుట్టిందని సంతోషించేవాళ్ళు. అలాంటి మహాలక్ష్మి వరలక్ష్మి కాస్త దరిద్ర లక్ష్మిలా మారిపోయింది. కాలం మారింది. అమ్మాయి పుడితే గుండెలు అదిరే పరిస్థితి. పుట్టిన దగ్గర నుంచి పెళ్ళై అత్తారింటికి వెళ్లేదాకా ప్రతిదీ ఖర్చుతో కూడుకున్న పనే. అందుకే అమ్మాయిని గుండెల మీద కూర్చున్న కుంపటిలా ఫీల్ అయ్యేవాళ్ళు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. మనుషుల మైండ్ సెట్ మారింది. గ్లోబలైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ లాంటివి అవకాశాలను సృష్టించాయి, సంపదను పెంచాయి. దాంతో ఆడపిల్ల అయితే ఏంటి అనుకునే పేరెంట్స్ ఎక్కువయ్యారు. తల్లిదండ్రులు ఆడపిల్లల్ని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటున్నా సమాజం మాత్రం రక్షణ కల్పించలేకపోతుంది. కొన్ని మానవ మృగాలకు ఆడపిల్ల లేడిపిల్లలా మారిపోతుంది. అందుకే చాలా మంది ఆడపిల్ల పుట్టుకను స్వాగతించడం లేదు. కానీ పెంచలేని ఆసక్తి కన్నా కాపాడలేని అసమర్థతే తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని మార్చేస్తున్నాయి. వరంగల్లో ఈ పరిస్థితి మరీ దారుణం. కొన్ని మండలాల్లో స్త్రీ పురుషుల జనాభాలో తేడాలు షాక్ ఇచ్చే రేంజ్లో ఉన్నాయి. వరంగల్లోని చిట్యాల అనే మండలంలో స్త్రీ పురుషుల నిష్పత్తి 1000కి 521. అంటే సగానికి సగం తగ్గిందన్నమాట. ఈ అంతరం ఇప్పటిది కాదు, ఏటేటా పెరుగుతూనే ఉంది. శిశు విక్రయాలు, లింగ వివక్ష లాంటి కారణాలు ఎన్నో. మండలం అనేది రాష్ట్రం లోపల అతి తక్కువగా బాలికల సంఖ్య అనేది ఇక్కడ నమోదు కావడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ ఆడపిల్లల సంఖ్యను పెంచడానికి ప్రభుత్వం అనేక చైతన్య కార్యక్రమాలు ప్రజల లోపల తీసుకురావడానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ఇంకెక్కువగా కృషి చేయాల్సినటువంటి అవసరం అనేది ఉన్నదని మేము భావిస్తున్నాం. వరంగల్ జిల్లాలో ఇలాంటి మండలాలెన్నో. వరంగల్ పశ్చిమలో మాత్రం 1000కి 1050 మంది స్త్రీలున్నారు. మండలాల విషయానికొస్తే అత్యధిక సెక్స్ రేషియో పర్వతగిరిలో నమోదైంది. ప్రతి 1000 మందికి 828 మంది స్త్రీలు. ఈ లెక్కలు చాలు వరంగల్ జిల్లాలో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవడానికి. పురుషలింగ నిష్పత్తి తీసుకున్నప్పుడు మన వరంగల్ జిల్లా అనేది తక్కువ స్థాయిలో ఉన్నది. ఇది గ్రామీణ ప్రాంతం కావడం వల్ల ఇక్కడ ప్రజలను చైతన్యపరచకపోవడం వల్ల వాళ్ళు పిల్లలను, మన ఆడపిల్లలను గర్భస్రావాన్ని గురి చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం దీని పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థల ద్వారా, తర్వాత ప్రభుత్వం కూడా కొన్ని కార్యక్రమాలు చేపట్టినట్టయితే బాగుంటుంది. ఆడవాళ్ల జనాభా తగ్గడంతో వరంగల్ జిల్లాలో చాలా మంది మగపిల్లలకు పెళ్లిళ్లు కావడం లేదు. కన్న కొడుకుకు పిల్లను వెతకలేక వరంగల్ వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. కన్యాశుల్కం మాదిరి ఎదురు కట్నం ఇచ్చి పిల్లను పెళ్లి చేసుకుందామన్నా 1,00,000 కండిషన్స్ పెడుతున్నారు అమ్మాయి తరపు వాళ్ళు. ఆమె కూడా నా రక్తం మంచుకుని పుట్టినది నా రక్తం మంచుకు పుట్టినటువంటి అమ్మాయే నా కొడుక నా బిడ్డ ఒకటే అనేటువంటి భావన కలగాలి. మరి ఇక్కడ పెళ్లిగాని ప్రసాదులు ఎంతో మంది ఉన్నారు. చిట్యాల మండలంలో మరి ఇట్లాంటి పరిస్థితి రావడం చాలా దారుణం. మరి ఇప్పటికైనా కూడా ఇక్కడనే అటువంటి సామాన్య ప్రజానికం కానీ, విద్యావంతులు కానీ, మేధావులు కానీ ఆడపిల్లను కూడా ఆదరించి మరి సమాజానికి కూడా మరి ఇంతో కొంత చేదురు ఉండాలంటే ఆడపిల్లల సంఖ్య పెంచాల్సిన ఆవశ్యకతను ఉందని చెప్పి ఆయన అభిప్రాయం. మొత్తం మీద వరంగల్ జిల్లాలో అత్యల్ప సెక్స్ రేషియో నమోదైంది. ప్రతి 1000 మంది పురుషులకు 912 మంది స్త్రీలు. వరంగల్ తర్వాత కడప జిల్లాలో 919 మంది, నల్గొండ జిల్లాలో 921 మంది, అనంతపూర్లో 927 మందిగా గణాంకాలు నమోదయ్యాయి. అత్యధిక సెక్స్ రేషియో నమోదైన జిల్లాలుగా పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలతో పాటు వైజాగ్ స్థానం సంపాదించాయి. వెస్ట్ గోదావరిలో 1000 మంది పురుషులకు 970 మంది, ఈస్ట్ గోదావరిలో 969 మంది, వైజాగ్లో 961 మంది స్త్రీలున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒక్క మన రాష్ట్రంలోనే కాదు, దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. టెక్నాలజీ పెరిగింది, దానికి ప్యారలల్ గా భ్రూణ హత్యలు, శిశు మరణాలు పెరుగుతున్నాయి. కనిపించలేని ఆసక్తితో తల్లిదండ్రులు, కాసుల కక్కుర్తి కోసం డాక్టర్లు అంతా కలిసి ఆడ శిశువులను చిదివేస్తున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఏమవుతుంది? భారతదేశం వైవిధ్య దేశం. ఎన్నో జాతులు, తెగలు, సమూహాలు దేశంలో ఇమిడిపోయాయి. కానీ ఆడపిల్లను మాత్రం దేశం సహించలేకపోతోంది.
వరుస ఘటనలు, క్రైమ్ రికార్డులు వాటిని రుజువు చేస్తున్నాయి. 120 కోట్ల భారతంలో స్త్రీ స్వేచ్ఛకు గ్యారంటీ ఇచ్చే దిక్కులేదు. పుట్టిన బిడ్డను పురిట్లో చంపే వాళ్లకు శిక్షలు లేవు. అంతా రొటీన్. మన దేశంలో గత 20 ఏళ్లలో సుమారు 1 కోటికి పైగా భ్రూణ హత్యలు జరిగాయంటే నమ్ముతారా? అది ఈ మధ్య మరింత స్పీడ్ అయింది. ఒక్క 2012లో దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా భ్రూణ హత్యలు నమోదయ్యాయని పాలకులే సెలవిస్తున్నారు. దేశంలో 1 నుంచి 6 ఏళ్ల వయసున్న ఆడపిల్లల జనాభా నిష్పత్తి భారీగా పడిపోయింది. 2001లో 961 శిశువులుండగా ఆ సంఖ్య 2011కు 943కు పడిపోయింది. గర్భస్థ ఆడ శిశువుల్ని చిదిమేసే రాష్ట్రాల్లో పంజాబ్, హర్యానా టాప్లో ఉన్నాయి. మన రాష్ట్రంలోనూ ఆ ప్రక్రియ జోరుగానే సాగుతోంది. నల్గొండ, వరంగల్ లాంటి జిల్లాల్లో యథేచ్ఛగా సాగుతోంది. దేశంలో ఒక కేరళ, పాండిచ్చేరి తప్పితే ఇంకే రాష్ట్రంలోనూ స్త్రీ పురుష నిష్పత్తి సమానంగా లేదు. కేరళలో 1000కి 1084 మంది, పుదుచ్చేరిలో 1000కి 1038 మంది స్త్రీలున్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, మణిపూర్, మేఘాలయ, ఒరిస్సా లాంటి కొన్ని రాష్ట్రాలు 1000కి దగ్గరగా ఉన్నాయి. కానీ డామండయ్యులో పరిస్థితి మరీ దారుణం. డామండయ్యు సెక్స్ రేషియో 1000 మంది పురుషులకు కేవలం 618 మంది స్త్రీలే. దాద్రాలో 1000కి 775 మంది, చండీగఢ్లో 1000కి 818 మంది, ఢిల్లీలో 1000కి 866 మంది, హర్యానాలో 1000కి 877 మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ లెక్కలు తీస్తే 120 కోట్ల మంది జనాభాలో స్త్రీ పురుషుల అంతరం సుమారు 20 కోట్లకు పైనేనంటున్నారు నిపుణులు. ఈ అంతరం తగ్గాలంటే సెక్స్ రేషియోలో మార్పులు రావాలి. 1000 మంది పురుషులకు 1050 మంది స్త్రీలుగా నమోదైతే తప్ప బ్యాలెన్స్ చేయడం సాధ్యం కాదంటున్నారు. నిజానికి పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో స్త్రీలు తగ్గిపోయి కేవలం మగాళ్లు మాత్రమే మిగిలే ప్రమాదం ఉంది. అదే పరిస్థితి వస్తే పునరుత్పత్తి తగ్గిపోయి దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు, స్త్రీల సంఖ్య తగ్గితే నేరాలు ఎక్కువయ్యే ప్రమాదమూ ఉంది. ద్రౌపది 5 భర్తల్ని చేసుకున్నట్లు ఒక్కో అమ్మాయి కోసం 5-6 పోటీ పడే ప్రమాదం ఉంది. అందుకే స్త్రీ పురుష నిష్పత్తిలో అంతరం తగ్గాలంటున్నారు నిపుణులు. జనాభా పెరుగుదలను అరకట్టేందుకు 1971లో అబార్షన్ను చట్టబద్ధం చేశారు. అప్పట్లో ఒక్కో ఫ్యామిలీ 10 మంది పిల్లల్ని కనేవాళ్లు. అబ్బాయి పుట్టేదాకా ఎంతమంది పుట్టినా పర్వాలేదన్నట్టుండేది పరిస్థితి. కానీ ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలివ్వడం, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అంటూ ప్రకటనలు గుప్పించడంతో మొత్తానికి జనాభా పెరుగుదలకు బ్రేకులు పడ్డాయి. కానీ అదే ఇప్పుడు విపరీత పరిణామాలకు దారితీస్తోంది. 1971 అబార్షన్ చట్టం అదుపు తప్పుతోంది. కడుపులో ఉన్నది అమ్మాయో అబ్బాయో తెలుసుకునే టెక్నాలజీ రావడంతో అబార్షన్లు పెరుగుతున్నాయి. 1994లో కేంద్ర ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించేలా పరిస్థితిలో మార్పు రాలేదు. పైగా ఇంకా ఎక్కువయ్యాయి. దాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు కఠిన శిక్షలు కూడా విధించాలని డిసైడ్ చేసింది ప్రభుత్వం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా చేయించుకున్నా ఐపీసీ 312, 313 ప్రకారం జైలు శిక్ష విధించాలని ఆదేశించింది. కానీ ఈ సెక్షన్ల కింద ఇప్పటి వరకు వేళ్ల మీద లెక్కపెట్టే కేసులే నమోదయ్యాయంటే ఈ చట్టం ఎలా అమలవుతుందో అర్థం చేసుకోవచ్చు. భారతదేశం పితృస్వామ్య దేశం. లింగ వివక్ష అనాదిగా వస్తున్న ఆచారం. ఆడది వంటింటికే పరిమితమయ్యే పని మనిషిలా ట్రీట్ చేసిన సమాజం. అందులోంచి కొన్ని దశాబ్దాలుగా బయటకొచ్చేందుకు ట్రై చేస్తోంది భారతదేశం. దాంతోపాటు వారసత్వ ధోరణి, అమ్మాయిలను చూసే దృక్పథం
ఇంకా పోలేదు. ఇక పిల్లల పెంపకం తీరు మారాలి. దీని నుంచి సమాజం మారాలి. సర్కారు ప్రోత్సహించాలి. లేకపోతే మరికొన్నేళ్లలో ఇండియాలో ఆడపిల్లల్ని ఎగ్జిబిషన్లో చూడాల్సిందే. ఇది V6 స్పాట్లైట్.